హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కూడా ఫాల్ 2026 యూఎస్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఎంఎస్ యూఎస్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని. యూఎస్ అంటే అందరూ ఎగ్జైట్ అవుతారు. బిగ్ యూనివర్సిటీస్, హై సాలరీ, సూపర్ లైఫ్ స్టైల్. బట్ రియల్ గా కూడా ఆ హైప్ వర్తా కాదా? లేదు అంటే ఇండియాలోనే సెటిల్ అవ్వడం బెటరా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. లెట్స్ టాక్ అబౌట్ అడ్వాంటేజెస్. ఫస్ట్ వన్ ఈస్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్. యుఎస్ లో ఉన్న టాప్ యూనివర్సిటీస్ లైక్ ఎంఐటి, స్టాన్ఫర్డ్, హార్వర్డ్, క్యాల్టెక్, కొలంబియా, ప్రిన్స్టన్, ఈ యూనివర్సిటీస్ అన్ని వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఎప్పుడు టాప్ లో ఉంటాయి. కట్టింగ్ ఎడ్జ్ రీసెర్చ్, ఇంకా బెస్ట్ ప్రొఫెసర్స్ అండ్ ఎక్సలెంట్ ల్యాబ్ ఫెసిలిటీస్ అన్ని యూనివర్సిటీస్ లో ఉంటాయి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కెరియర్ ఆపర్చునిటీ. మీకు యుఎస్ లోని యూనివర్సిటీస్ లో మీరు ఎంఎస్ చేశాక H1B వీసాస్ తో వర్క్ చేయడం, హై పేయింగ్ జాబ్స్ దొరకడం, ఎస్పెషల్లీ ఇన్ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ లేదా ఏఐ ఫీల్డ్స్ లో చాలా కామన్. అండ్ మీరు ఈ కెరియర్ ఆప్షన్ కనుక బై లక్ ఆర్ బై స్కిల్ మీకు వస్తే మాత్రం మీ లైఫ్ ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయినట్టే. H1B వీసా మీకు పిక్ అయితే కనుక. థర్డ్ వచ్చేసి ప్రాక్టికల్ లెర్నింగ్. యుఎస్ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో థియరీ కన్నా ఎక్కువ ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంది. ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ అన్ని రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ తో ఉంటాయి. మనకి థియరీ ఒకటే కాదు, ప్రాక్టికల్ గా మనకి అందరికి ఒక బ్రీఫ్ అండ్ ఐడియా ఉంది. ఫోర్త్ వన్ వచ్చేసి గ్లోబల్ ఎక్స్పోజర్. డిఫరెంట్ కల్చర్స్ నుండి వచ్చిన స్టూడెంట్స్ తో మింగిల్ అవ్వడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, గ్లోబల్ మైండ్ సెట్ కూడా డెవలప్ అవుతుంది. మెనీ యూనివర్సిటీస్ కి వరల్డ్ లో ఎక్కడెక్కడి నుంచో స్టూడెంట్స్ అందరూ వస్తుంటారు. సమ్ పీపుల్ ఫ్రమ్ చైనా అండ్ ఈవెన్ ఫ్రమ్ జపాన్, వేరే ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి మీకు డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ తో మీరు మింగిల్ అవ్వడం వల్ల మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రీసెర్చ్ అండ్ ఫండింగ్. టాప్ యూనివర్సిటీస్ లో రీసెర్చ్ అసిస్టెంట్ కింద లేదా టీచింగ్ అసిస్టెంట్ జాబ్ వల్ల స్టైపెండ్ దొరుకుతుంది. సో స్కాలర్షిప్స్ కూడా అప్లై చేయొచ్చు. రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటే యుఎస్ఏ లో స్కోప్ చాలా ఎక్కువ. సిక్స్త్ వన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ పిఆర్, పర్మనెంట్ రెసిడెన్స్ అండ్ సెటిల్మెంట్. లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటే గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేయడం, సెటిల్ అవ్వడం పాసిబుల్. కన్నడ కన్నా యుఎస్ లో శాలరీ ఎక్కువ ఉంటుంది. బట్ దర్ ఇస్ అ థింగ్, అకార్డింగ్ టు న్యూ రూల్స్ అండ్ న్యూ పాలసీస్, గ్రీన్ కార్డ్ రావడం చాలా కష్టం. అండ్ ట్రంప్ ఈస్ అబౌట్ టు రివోక్ ది గ్రీన్ కార్డ్ సిస్టమ్, ఐ గెస్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హీ విల్ డూ. బట్ యూ నీడ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ ఆల్ అవేర్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. అండ్ ఇవి అడ్వాంటేజెస్. అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడు. ఫస్ట్, హై కాస్ట్. యుఎస్ యూనివర్సిటీస్ ఎంత హై క్వాలిటీ ఉంటుందో అలానే వాటి యొక్క ట్యూషన్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి యుఎస్ఏలో. ఒక యావరేజ్ యూనివర్సిటీస్ 40 to 50 lakhs 2 years కి ఖర్చు అవుతుంది. ఫర్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మీరు పెట్టిన అమౌంట్ కి మళ్ళీ తిరిగి మనీ రావాలంటే జాబ్ దొరకడం చాలా నెసెసరీ. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు స్టడీ యుఎస్, మేక్ షూర్ యూ గెట్ ఎ జాబ్ త్రూ ఎనీ వే. అప్పుడే మీకు రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనమాట. ద సెకండ్ వన్ ఈస్ వీసా అన్సర్టనిటీ. F1 వీసా, H1B లాటరీ అన్ని అన్సర్టనిటీతో ఉంటాయి. అన్ని ఎప్పుడు ఒకేలా ఉండవు. ఒకసారి గ్రాఫ్ F1 వీసాస్, H1B లాటరీస్ ఎక్కువ పిక్ అవుతాయి, ఒక్కోసారి అసలు పిక్ అవ్వు, ఒకసారి మోడరేట్ గా పిక్ అవుతాయి. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత సిచ్యువేషన్స్ చాలా మారాయి. ఇమిగ్రేషన్ రూల్స్ లో కానివ్వండి, లేదా H1B లో కానివ్వండి, లేదా ఎంప్లాయ్మెంట్ లో కానీ చాలా రూల్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. అండ్ రీసెంట్ గా ట్రంప్ కూడా మోస్ట్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి కెరియర్స్ ఇక్కడ ఆపర్చునిటీస్ దొరకడం చాలా కష్టంగా ఉండబోతుందని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. బట్ ఇట్స్ ఓకే, ఇఫ్ యూ హ్యావ్ స్కిల్ యూ కెన్ డూ ఎనీథింగ్. జస్ట్ డోంట్ గెట్ కాట్ ఆన్ సమ్ ఓల్డ్ మ్యాన్స్ రబ్బీ స్టార్. స్కిల్ ఉంటే ఎక్కడైనా సరే ఆపర్చునిటీస్ వస్తాయి. జస్ట్ రిమెంబర్ దిస్. అండ్ థర్డ్ వచ్చేసి హోమ్ సిక్నెస్ అండ్ కల్చర్స్ ఉంటాయి. ఫ్యామిలీ నుంచి దూరంగా వచ్చేస్తారు. ఫుడ్ కి అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా కల్చర్ కి అడ్జస్ట్ అవ్వాలి, వాటి క్లైమేట్ కి అడ్జస్ట్ అవ్వాలి. దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ యూ నీడ్ టు అడ్జస్ట్. ఈజీ కాదు, బట్ మెంటల్ ప్రెషర్ చాలా ఉంటుంది. ఫోర్త్, జాబ్ అండ్ స్ట్రెస్. మనం యుఎస్ వెళ్ళినప్పుడు ఫస్ట్ 1 year చాలా బాగుంటుంది. యూ మే ఎంజాయ్, మీ ఇంజనీరింగ్ లాగా ఉంటుంది. ఇంజనీరింగ్ లేదా డిప్లొమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ యొక్క గ్రాడ్యుయేషన్ లాగా ఉంటుంది. ఫస్ట్ 2 years ఏ స్ట్రెస్ ఉండదు. బట్ కమింగ్ టు ద సెకండ్ ఇయర్ మీకు జాబ్ స్ట్రెస్ బాగా పెరుగుతుంది. వీసా ఎక్స్పైరీ అవ్వడం లేదా స్టార్ట్అప్ లో జాబ్ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. సో ఈ జాబ్ అనే స్ట్రెస్ వల్ల మీకు బాగా స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మోస్ట్ డిస్కస్టింగ్ థింగ్, రేసిజం అండ్ డిస్క్రిమినేషన్. చాలా రేర్ సిచ్యువేషన్స్ లో రేసిజం కూడా ఉంటుంది. లైక్ పీపుల్ ఈవెన్ కాలేజ్ బ్లాక్, అక్కడ డిస్క్రిమినేషన్ ఉంటుంది, వైట్ అండ్ బ్లాక్. సో బట్ రీసెంట్ గా అవేర్నెస్ పెరిగింది. స్టిల్ బి ప్రిపేర్డ్ మెంటల్లీ. అండ్ సిక్స్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. టైం, మనీ, పేషెన్స్ అన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఎంఎస్ అంటే ఓవర్సీస్ పిక్నిక్ కాదు. సీరియస్ గా ప్లాన్ చేసిన వాళ్ళు మాత్రమే సక్సెస్ వస్తుంది. మీరు ఎవరో వెళ్తున్నారు, ఎవరు ఎంఎస్ చేస్తున్నారు, నేను కూడా అందుకే చేయాలనుకుంటే మాత్రం ఇట్ డజంట్ వర్త్ ఇట్. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు గెట్ ఎ సెక్యూర్ లైఫ్ స్టైల్, జస్ట్ గో ఫర్. అండ్ మై ఫైనల్ థాట్స్ అండ్ టిప్స్, ఇక్కడ నా సజెషన్స్ ఏంటంటే, క్లియర్ గా గోల్స్ ఉంటే యుఎస్ లో ఎంఎస్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ చూస్ చేసుకోండి, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఏఐ. అండ్ ఏఐ ఇస్ బూమింగ్ నౌ. సో ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఎ స్టెమ్ గ్రాడ్యుయేట్, గో ఫర్ ఇట్. అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్సెట్రా, ఇంకా చాలా స్టెమ్ కోర్సెస్ లాంటివి చూసుకుంటే మీ యొక్క కెరీర్ గ్రోత్ చాలా బాగుంటుంది యూఎస్ లో, యాజ్ ఇట్స్ టెక్నాలజీ, హార్ట్ ఆఫ్ టెక్నాలజీ.
సో ఇంకా జాబ్ ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి. పార్ట్ టైం జాబ్స్, ఆల్దో ఇట్స్ ఇల్లీగల్, యూ జస్ట్ నీడ్ టు గో ఫర్ పార్ట్ టైం జాబ్స్ విత్ ఇన్ ద యూనివర్సిటీస్. మీరు యూనివర్సిటీస్ లోనే చాలా పార్ట్ టైం జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. గో త్రూ దేర్ యూనివర్సిటీ వెబ్సైట్స్ అండ్ ఫైండ్స్ అవుట్ దర్ ఆర్ ఓపెనింగ్స్. సో స్కాలర్షిప్స్ రీసెర్చ్ చేయండి అండ్ బ్యాకప్ ఆప్షన్స్ కూడా పెట్టి ప్లాన్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిగ్రీ ఫ్రమ్ యూఎస్, మీరు యూఎస్ లోనే లైఫ్ లీడ్ చేయాలని లేదు. యూ కెన్ అప్లై ఫర్ మల్టిపుల్ ఎంఎన్సీస్ ఇన్ కెనడా, జర్మనీ అండ్ ఈవెన్ ఇన్ ఇండియా. సో మీ వాటి యొక్క డిగ్రీ స్కోప్ చాలా పెరుగుతుంది. సో మీరు దాన్ని బట్టి బ్యాక్స్ అన్ని పెట్టుకోండి. మెంటల్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. న్యూ కంట్రీ, న్యూ లైఫ్ స్టైల్. ఓకే అండి, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో రాయండి, నేను రిప్లై ఇస్తాను. Until next video, all the best for your MS journey. See you soon.